నార్మల్గా ఫారెన్ వెళ్ళిన తర్వాత రోజు పార్టీస్ తాగుతారు అని చెప్తా ఉంటారు. నేను నమ్మలే. ఇందులో చూసిన తర్వాత రోజు తాగడమేనా అంటే నిజం అనుకున్నా. ఎవరిది బాడీ? ఎవరిది? అది నాదేనండి. ఇంత అందమైన బాడీ ఇక్కడ పడుకుందా? మరి నువ్వు చంపేశారండి అన్యాయంగా. నిన్న బర్త్డే రోజు ఎవరైనా చంపుతారండి? చంపేశారు ఈ నా కొడుకులు. చంపేశారంటే మరి నువ్వు ఆత్మనండి, నా ఆత్మ కోసం చెప్పుకోవడానికి వచ్చాను. ఎంత బ్యాడ్ అబ్బా! ఇంత అందమైన బాడీని చంపేసి ఆత్మని చేశా. ఓ ఆత్మ టచ్ అవుతుంది. సరేలేండి, ఫస్ట్ అయితే నాకు న్యాయం జరిపించండి. సిగ్గుపడుతున్నావేంటి? కొంచెం అందంగా ఉన్న అమ్మాయిల పక్కన మాత్రం సిగ్గుపడ్డారు నిజమే, బట్ డోంట్ ఫ్రీగా ఉండు, ఓకేనా? అవన్నీ కాదండి, ఫస్ట్ నాకు అన్యాయం చంపేశారు. ఎవరు చంపారబ్బా? మా ఫ్రెండ్స్ అండి, చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నాం. చంపిన వాళ్ళు నలుగురు ఇక్కడ రండి. రాండ్రా రా. వీళ్ళేనండి. వీళ్ళు నలుగురా చంపారా? చంపిన వాళ్ళు కూడా పక్కన పెట్టుకుని బాగానే ఉన్నావయ్యా. అసలు ఎందుకు చంపారు చెప్పండి. బర్త్డే అని చెప్పారండి. ఓకే, బర్త్డే గ్రాండ్ గా చేస్తామన్నారు. ఓకే, ఇంకో బర్త్డే లేకుండా చేశారు నాకు. అసలు ఎందుకు చంపారు అబ్బాయిలు? అసలు నేను ఫారెన్ కి రాను అన్న, వీళ్ళే పట్టుకొచ్చిర్రు. ఓకే, అవును, నువ్వు వెళ్ళాల్సిన మొహం కాదు. చెప్పు. ఇప్పుడు చాలా ఆగినాం, ఒక్క నెల గ్యాప్ ఇద్దాం రా అన్న. రాహుల్ సినిమాలో సత్తి సాయి. అమ్మో, ఈయన పెద్ద మంకీ తెలుసు నాకు, ఆల్రెడీ నేను దీంట్లో చూస్తాను. అర్జున్ కొంచెం ఓకే, చెప్పు ఇప్పుడు చెప్పు, ఎందుకు చంపా? అదే ఒక్క నెల రోజులు తాగకుండా గ్యాప్ ఇద్దామన్నా. ఇన్నలేరు, ఫుల్ తాగిపించారు, అట్లా అయిపోయి మళ్ళీ తాగిపిస్తే నువ్వు పాల పీప పెట్టుకొని తాగిసావా? పెద్ద చెప్పొస్తాడు. సాయి చెప్పు నువ్వు. సాయి నువ్వు నిజం చెప్తా అనిపిస్తుంది, ముందుకురా. కొంచెం ఏంటంటే ఇప్పుడిప్పుడే వస్తున్నావు కదా ఆర్టిస్ట్గా. కాదు, ఇప్పుడిప్పుడే వస్తున్నావు కదా. అరే మరి ఎక్కువేంద్ర, ఇంకేం మాట్లాడకుండా అరుస్తున్నారు. ఇప్పుడిప్పుడే వస్తున్నావు కదా, ఇట్లా జుట్టు మొఖం మీద పడితే కవర్ చేసుకుంటే మొహం కనబడదు. ముందు నువ్వు ఎవరో తెలియాలి కదా. సో ఇప్పుడు చెప్పు, ఎందుకు చంపారు అన్యాయంగా? చంపారా? ఐ మీన్ ఇంకా చెప్పలేదుగా చంపామని. ఇప్పుడే కదా మీరే చంపారని నేను చెప్తున్నాడు. అరే నువ్వు ఉండరా పక్కన. వద్దులే, నేను అనవసరంగా పిలిచదా వెంకి. చెప్పు, ఎందుకు చంపారు? వాడు నేను అరే అయిపోయింది ప్లీజ్. వాడు నేను క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఎంత ఇచ్చావు? కాదు, మీడియా వాళ్ళకు కూడా ఇచ్చావు కదా, వాళ్ళు కూడా నీకోసం అరుస్తున్నారు. వాళ్ళ అంత ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా? బాగానే కలిపేస్తారు. కామెడీ చేస్తున్నారేంటండి, నాకు అన్యాయం జరిగింది. కామెడీ చేస్తున్నావేంటి? చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఏడు చేయని లాభం లేకొస్తాడా? వస్తావు నువ్వు? అది కాదండి, న్యాయం జరగాలి కదా. న్యాయం చేపిస్తా, నేను ఉన్నాను కదా. ఏంటో హ్యాండ్సమ్ ఉంటే న్యాయం చేస్తాడు. నేను చెడ్డీ దోస్త్ అండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, వాడికి ఏం కావాలో నాకు అన్ని తెలిసిపోతుంటే వాడికి అన్ని అరేంజ్ చేస్తూ ఉంటా. ఓకే, దీంట్లో కూడా వాడికి ఎన్ని అరేంజ్ చేస్తాంటారా? చెప్పవేంట్రా? అవి చెప్పవా? చెప్పకూడదు. కావాలని చూడండి, వాడు నేను సేమ్ అండర్వేర్ వేసుకుంటాం. కావాలంటే ఒక్క నిమిషం, నా దగ్గర లేదు. మీరిద్దరు అంత క్లోజా? అవునండి. నాకు క్లోజ్గా ఉండకండి, కొంచెం దూరంగా ఉండండి. ఓకే, ఇప్పుడు చెప్పు. అదే డ్రైవర్ చూడండి, జాకీ సేమ్ రెడ్ కలర్. నా దగ్గర డెడ్ బాడీ అంటే ఒకటే ఉంది. సో ఓకే సరే, ఇప్పుడు మరి డెడ్ బాడీకి ఉంది. అదే అండి, చెక్ చేశాను. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. సఫరింగ్ ఇస్ పర్సనల్. ఓకే, ఈయనే చెప్పాడు ఒకటే ఉందని. ఐఎమ్ సో సారీ. ఇక్కడ ఏంటంటే ఈ రోజుల్లో మైండ్ అంతా డర్టీ అయిపోతుంది. మామూలుగా మాట్లాడినా ఏదో బూతులా కనబడుతుంది, కానీ ఇందులో కూడా బూతులు మాట్లాడేశారు మీరు. దాన్ని మేము అవాయిడ్ చేస్తున్నాం, సిచ్యువేషన్ బట్టి డిమాండ్ చేశారు కాబట్టి. సో మీరు చాలా అమాయకంగా ఉన్నాడు తిను కూడా. చెప్పండి. లేదండి, యాక్చువల్లీ నాకు అసలు జీరో ఇంట్రెస్ట్. కానీ వీళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ లేకుండా సినిమా చేయించారు? ఇంత సినిమా మీద కాదు, పార్టీ మీద ఇంట్రెస్ట్ మీద. బట్ మన వాళ్ళు స్ట్రిప్పర్స్ ఉన్నారు, మందు ఉంది, అది ఉందని కింద తీసుకొచ్చారు. చూసాం, స్ట్రిప్పర్స్, మందు. వాడి కోసమే కదా ఏం చేసింది మనం. నలుగురు కలిసి చేశారండి. ఒకసారి మన నలుగురం కలిసి చేద్దాం, కానీ వీళ్ళకి కూడా ఇంకొక మైక్ ఉంటే బాగుంటుంది. చిచ్చి పార్టీ అబ్బా, ఒక మైక్, ఇంకో మైక్ ఉందా? ప్లీజ్ ఇవ్వరా, మరి దాచుకుంటారేమన్నా. ఇక బాడీ మాట్లాడు. ఓకే, సో అలా వాడి కోసం చేసిన దాంట్లో ఏదో చిన్న తప్పులు అలా అయిపోయింది అంతే. దానికి అంత సీరియస్గా తీసుకుంటే తప్పు జరిగిపోయి ఏంద్ర శవం దగ్గర కొన్ని ఆగండి. సరే, తప్పేదో జరిగిపోయింది, చంపేశారు. సో ఇప్పుడు చచ్చాడో లేదో ప్రూఫ్ ఏంటి? మైక్ తీసుకుని మాట. చచ్చాడో లేదో ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ నేను నిరూపిస్తా, అదే చెప్తున్నా. ఎలాగో జరిగిపోయింది కాబట్టి మనం ఏం చేయలేం, తీసుకురాలేం తిరిగి. ఇలా అంటే ప్రమోషన్స్కి వస్తాడు కానీ మామూలుగా మనిషి రాడు కదా. సో ఇప్పుడు ఒక డాక్టర్ని పిలిచి చెక్ చేపిద్దాం, అసలు ఎలా చచ్చాడు, ఎందుకు. ఓకే ఓకే, పోస్ట్ మార్టం చేయించండి.
ఏదో ఒకటి చేయించండి. ఓకే, పోస్ట్ మార్టం చేపిద్దాము. సో మరి ఎక్కడో డాక్టర్ ఎందుకు, మన మూవీలోనే మన డాక్టర్ ఉన్నారు సమీర్ గారు. సో ఆయనే పిలిచేద్దాం. డాక్టర్ గారు ప్లీజ్. డాక్టర్ జీ ఆవోజీ. నాకు అంటే ఫస్ట్ టైం నేను ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయడం, ఇంతమంది హ్యాండ్సమ్ బాయ్స్ మధ్యలో నించోవడం కూడా చాలా ఇబ్బంది ఉంది. కమాన్ డాక్టర్ గారు. వావ్, నైస్ హెయిరా. థ్యాంక్ యూ అండి. ఓకే, సో చచ్చిపోయాడు. సారీ, ఏంటండి హ్యాపీగా చెప్తారు? అంటే డాక్టర్ని చూసి కన్ఫ్యూజ్ అయ్యాను నేను. డాక్టర్ గారు, ఓ ముందే చూసేస్తున్నారు. ఓకే చూడండి. ఎప్పుడు చచ్చిపోయాడు? గుడ్డ లేపండి. అయ్యయ్యో, 2 days back. 2 days back. ఎలా ఎలా చచ్చిపోయాడో చూడండి. ఏంటండి ఇంత ఘోరంగా చంపేశారు? కానీ మీరు ఇలా ఇలా ఎత్తగానే చూసి చెప్పారండి. గొప్ప డాక్టరే, ఫారెన్ డాక్టరా? ఓకే, లోపలికి వెళ్ళండి. బాడీ లాది. ఒకేసారి నా అండర్వేర్ ఒకటే ఉంది, చెక్ చేసి. కాదు, నువ్వు కూడా పడుకుంటే ఆయన లోపలికి చూస్తా. నేను డాక్టర్ లాగా చెప్పేస్తున్నాను. డాక్టరే కదా. నా చేతుల్లో అయితే ఏం లేదు. ఇంకా మీరైతే ఒక మంచి లాయర్ని చూసుకోవాలి. సరే మైక్ ఇచ్చేస్తే ఇప్పుడు చేతుల్లో ఏం ఉండదు మీకు. కాదండి, ఎలా చచ్చిపోయాడు అసలు? పోస్ట్ మార్టం చేశారు, ఇప్పుడు చూశారు కదా, అదే ఇలా మీకేమనిపిస్తుంది? అంటే ఒంటి మీద గాయం లేదు కానీ చచ్చిపోయాడు. అయ్యో, సో డెఫినెట్గా నాకైతే ఏదో ఒక డౌట్ ఉంది. అదే తగలరాని చోట ఎక్కడైనా గుండె తగలరాని చోట కాదు, గుండెకి తగిలింది. క్లోజ్ ఫ్రెండ్స్ చంపేశారండి. సో మీకు తెలియట్లేదు? నాకైతే అర్థం కావట్లేదు. మీరేం చేయలేరా అన్న? పోలీసులను పిలవచ్చు నేను. పోలీసులు ఇది కరెక్ట్ అండి. లేదండి, ఇప్పుడు ఏంటంటే పోలీసులు అంటే పెద్ద బ్యాచ్ వస్తారు, మన స్టేజ్ సరిపోదు. సో పోలీస్ తర్వాత జరిగే మనం కేసు వేస్తాం కాబట్టి ఎలాగో కోర్టులో అదే న్యాయానికి ఒక మంచి లాయర్ అయితే కావాలి. లాయర్ అంటే నీ నీ అన్నయ్య ఉన్నాడు కదా లాయరు. మా అన్నయ్య భరత్ అన్న వచ్చేస్తే కొంచెం. సో మనం లాయర్ గారిని కూడా పిలిచేద్దాము. ఒక నిమిషం, లాయర్ గారికి ముందే ఇచ్చేయండి, ఎందుకంటే ఆయన బాగా యాక్టివ్గా ఉంటారు, అక్కడి నుంచి చేస్తారు. ఓకే, లాయర్ గారు రవికృష్ణ గారు. వావ్, యువర్ ఆనర్. అమ్మ మొదలెట్టాడు అప్పుడు. ఇంకా కేసు చెప్పలేదు మీకు ఏంటని. భరతన్నయ్య అన్యాయంగా చంపేశారన్నయ్య. పోతే పోయేలే, ఏం కాదు, మంచి ఈవెంట్ అవుతుందిగా. సినిమా కోసం నిజంగా చంపేశారు. లాయర్ గారు బ్రదర్ అయిపోయాడు కానీ లేకపోతే అందంగా ఉన్నాడు బాగా. సరే చెప్పండి లాయర్ గారు. యాక్చువల్గా అంటే ఇంత అర్జెంటుగా చెప్పాలంటే కష్టం, కానీ కేసు గురించి లోతుగా పరిశీలించి ఏమైనా చెప్దాం మనం. లోపలికి వెళ్ళండి మీరు కూడా, ఆయన వెళ్ళాడు. అంటే మనం ఆ టైప్ కాదు కదా, సవాల్తో ఎన్ని మనకి కష్టం. అబ్బో, అండర్వేర్ తెచ్చిస్తే ఒకటే ఉంటారు. నువ్వు నీ నాదిస్తా, నేను వేసుకోపోయినా నీకు ఇస్తా. ప్లీజ్ ఈవెంట్ ఆప్ మాకు. ఓకే ఓకే సరే చెప్పండి, ఇప్పుడు ఈ కేసుని మనం ఎలా వాదిద్దామంటారు, ఎలా చేద్దామంటారు? నువ్వు గట్టిగా ఉన్నావు కాబట్టి నువ్వే ఏమన్నా తేల్చాలి. అదేంటన్నయ్య? అంటే మాకు వెనకాల బ్యాక్ బోన్ లాగా నేను స్ట్రాంగ్ గా. తెలుస్తాను ఇప్పుడు. ఏమన్నా, ఎందుకు నవ్వుతున్నారు? అంటే అది ప్లాన్డ్ కాదు అనుకోకుండా, అలాగా మాట త్రొళ్ళింది. ఏమన్నా నాకు అర్థం కాలే, వాళ్ళు నవ్వులు అనిపిస్తుంది. లేదు లేదు, మాకు బ్యాక్ బోన్ లాగా స్ట్రాంగ్ గా ఉన్నావు కదా, నువ్వే ఏదో ఒకటి తేల్చాలి. ఇప్పుడు బాడీని తేల్చాలి. ఈడొకడు రా నాయన, ఆత్మఘోష సార్. పోతే పోయాడు కానీ సాగు కొడుతున్నాడు. సరే బర్త్డే బాయ్, సో ఈరోజు మనం ఈ బాడీ ఎలా లేచింది, అదే లేచిందా? లేచిపోయిందబ్బా, చచ్చిపోయింది సారీ. Okay, okay. ఈ బాడీ ఎలా చనిపోయింది, మీరందరూ ఏం చేశారు అసలు? సో ఇదంతా చూడాలంటే ఇక్కడ తెలుస్తుందా, మాకు జూలై 19th థియేటర్స్లో తెలుస్తుందా? అన్ని హాల్లోనే. అన్ని హాల్లోనే. పెద్ద బ్యాచ్ని పెట్టుకున్నారండి. అంటే దండుపాలెం బ్యాచ్ కన్నా బాగున్నారు. అంటే ఒక గలీజోడు స్టేజ్ మీద ఉంటేనే మామూలుగా ఉండదు, అలాంటిది ఎంతమంది ఉన్నాం బ్యాచ్ ఎక్కడ్రా అని గలీజోడు అని నిన్ను కలిపే చెప్పిందిరా. ఓకే, ఇది చెప్పలేదు నాకు వీళ్ళంతా ఉన్నారని. సో ఎనీవేస్, సో ఈరోజు అయితే మనం బర్త్డే బాయ్ గురించి మాట్లాడుకుందాం. మీరందరూ మీ మాటలు ఏమైనా మాట్లాడతారా? సరే, ఇప్పటివరకు మాట్లాడారు కాబట్టి సో మీరు వెళ్ళి కూర్చుంటే మనం ఈవెంట్ కంటిన్యూ చేద్దాము. తప్పకుండా నీకు న్యాయం చేస్తాను. ఓకే, మీరు ఇప్పుడు ఏం చేయలేరంటారు అయితే? అంటే అదే చెప్తున్నా, అండర్వేర్ కూడా ఈవెంట్ టైంలో ఇప్పిస్తే ఒకటే. నీకు కొత్తది కొంట. ఓకే, సో ఒకసారి బాయ్స్ ప్లీజ్, ఒక్కసారి ఎలాగో వచ్చే ఇంతమంది మధ్యలో ఎప్పుడు నించోలేదు నేను, ఒక ఫోటో దిగుదాం ప్లీజ్ ప్లీజ్. అంటే ఒకరు వచ్చేయండి, కొట్టుకోకుండా అందరూ ఉంటారు సినిమాలో. ఓకే, మన డైరెక్టర్ గారు విస్కీ గారు అండ్ భరత్ గారు ప్రొడ్యూసర్స్ కమ్ డైరెక్టర్స్ అనమాట వీళ్ళు. సో నించో విస్కీ గారు మీరు ఉండాలి మెయిన్. సో డైరెక్టర్ గారు ఫేస్ రివీల్ చేయరు అప్పుడే.
అసలు మాస్క్ తీసే సమస్య లేదండి. సినిమా రిలీజ్ తర్వాత రిలీజ్ చేస్తారంట ఫేస్ కూడా. సో ఇప్పటికి మనం ఇలా అడ్జస్ట్ అవ్వాల్సిందే. స్మైల్ అన్నారు. రవికృష్ణ గారు వావ్, ఫోటో సెషన్ డన్. సో ముందుగా మళ్ళీ చెప్తున్నా మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ శ్రేయస్ మీడియా వాళ్ళు ఇంత క్రియేటివ్గా ఈవెంట్ చేస్తున్నందుకు వాళ్ళకి కూడా బిగ్ థ్యాంక్స్. అండ్ ఎస్, నేను ద బర్త్డే బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఒప్పుకుంది ఒకే ఒక రీజన్. అదేంటంటే చీఫ్ గెస్ట్. ఒక్కసారి చీఫ్ గెస్ట్ మీరా? ఓకే. సో చీఫ్ గెస్ట్ పెద్ద పెద్ద హీరోలు వస్తున్నారు, సో మీరే చేయాలి కంపల్సరీగా అంటే ఓకే, నేను వాళ్ళని డైరెక్ట్గా మీట్ అవ్వచ్చు అని చెప్పి ఒకే ఒక రీజన్తో ఒప్పుకున్నాను. సో నాకు అర్థం కాలేదు, చీఫ్ గెస్ట్ అని చెప్పారు బట్ చైర్లో పోస్టర్ అంటించారేంటి? చీఫ్ గెస్ట్లు ఎవరు రావట్లేదా? ఇంకా రాలేదా? ట్రాఫిక్లో ఉన్నారా? మరి వాళ్ళు రాకుండా ఈవెంట్ స్టార్ట్ చేసాం, పర్లేదంటారా? ఈయన రవికృష్ణ గారు. ఓహో, ఎంటీ సీట్స్తోనే మనం మాట్లాడుకుందామా? ఓహో, పోస్టర్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మనం ఉన్నట్టుగా ఊహించుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు ద బర్త్డే బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. మళ్ళీ మాట్లాడతాం మీతో. సో ట్రైలర్ అయితే చూసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఈ బాయ్స్ కూడా
కొత్త వాళ్ళైనా కూడా మనకి ఎక్కడ అరే కొత్తగా చేశారన్న ఫీలింగ్ ఎక్కడా లేదు. చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ నేను వీళ్ళతో ఆల్రెడీ ప్రమోషనల్ ఈవెంట్ కూడా చేశాను. అండ్ ఇద్దరే ఈ మూవీకి రీజన్, ఇద్దరే తలకాయలు. ఒకటి డైరెక్టర్ విస్కీ గారు అండ్ భరత్ గారు, అండ్ వీళ్ళిద్దరే ప్రొడ్యూసర్స్ కూడా. బొమ్మ బొరుసు ప్రొడక్షన్స్లో వస్తున్న ద బర్త్డే బాయ్ చాలా చాలా పెద్ద హిట్ అవబోతుందని నాకు అనిపిస్తుంది. బికాజ్ వీళ్ళ ట్రైలర్ చూశాను అండ్ చాలా ఇంటెన్స్ అండ్ ఒక ట్రూ స్టోరీ మీద బేస్ చేసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. అండ్ డైరెక్టర్ గారి స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఇప్పటి వరకు మూవీ చేస్తున్నట్టు ఇంట్లో తెలీదు. అండ్ అందుకే ఆయన ఫేస్ కూడా రివీల్ చేయట్లేదు. మూవీ సక్సెస్తో మనం ఇంట్లో తలెత్తుకొని మనం కనిపిద్దామని చెప్పి ఆయన వెయిట్ చేస్తున్నారు. సో ముందైతే మన డైరెక్టర్ గారిని అండ్ భరత్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా వీళ్ళే. సో భరత్ గారు అండ్ విస్కీ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. హలో హలో. హలో. మీడియా సభ్యులందరికీ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు ఇవన్నీ చాలా కొత్త. ఏమో తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఈ లెవెల్కి రావడానికి కారణం విస్కీయే. ఎందుకంటే తను కోవిడ్ ముందర వచ్చి ఆ స్టోరీ చెప్పకపోతే ఈరోజు ఇక్కడ నించుని మీతో మాట్లాడి స్టేజ్లో నేను ఉండేవాడిని కాదు. So throughout the journey, so many people supported me. I just wanted to thank them all. ఈ మూవీ అంటే మీకు అందరికీ తెలిసిందే, బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ డబుల్ అవుతాయి మామూలుగాని. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ త్రూఅవుట్ ది జర్నీ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఈవెన్ మా వైఫ్ అండ్ ఎవ్రీబడి. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మూవీ విషయానికి వస్తే ది బర్త్డే బాయ్, ఇది మీకు తెలిసి పోస్టర్లో చూసే ఉంటారు. ఇది బేస్డ్ ఆన్ ఎ ట్రూ స్టోరీ. సో ఇది జనాలు అనుకోవచ్చేలాగా ఓటీటీ సినిమా థియేటర్ సినిమా ఈ మధ్య టాక్ బాగా అనిపిస్తుంది. సో ఈ సినిమా ఒక బేస్డ్ ఆన్ ఎ రియల్ స్టోరీ కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ అంటే క్రియేట్ అయ్యే ప్లేస్ ఓన్లీ థియేటర్ ఒకటే. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు కమ్ టు థియేటర్ అండ్ వాచ్ దిస్ ఫిలిం. మా డైరెక్టర్ ఒక మాట చెప్తారు ఎప్పుడూని, ఈ సినిమా మీకు నచ్చితే ఇద్దరికి చెప్పండి సరిపోతుంది, ఈ సినిమా నచ్చకపోతే 10 మందికి చెప్పండి. సో మీకు మీ అందరికీ సినిమా నచ్చుతాడని అనుకుంటున్నాను నేను. త్రూఅవుట్ ది ఫిలిం మనతో క్యాస్ట్ అండ్ క్రూ ఇక్కడ ఏది ఒక సినిమాలో తీయలేదు. మేమేదో వెకేషన్కి వెళ్ళొచ్చి ఒక సినిమా కంప్లీట్ చేసినట్టుంది. ఈవెన్ రవికృష్ణ గారు, సమీర్ అండ్ బాయ్స్ అండ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ ప్రమోషన్స్ అన్నీ చేసినవి మా బాయ్సే. వాళ్ళ ఐడియాస్, వాళ్ళ ఎగ్జిక్యూషను ఈ మధ్య చాలా క్రియేటివ్గా ఆలోచించి ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు మాతోటి. అరే ఏం చేద్దాం అన్న, ఎలా తీసుకెళ్దాం సినిమా బయటికి అని చెప్పి. చాలా ప్యాషనేట్ అండ్ చాలా హార్డ్ వర్కింగ్ గైస్. సో ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఆల్. ఏదో ఉంది ఈ సినిమాలోని, ఇట్ జస్ట్ కీప్ గోయింగ్ ఆన్ ఫార్వర్డ్ బేసికలీ. ఇంకోటి ఏంటంటే చిన్న క్వశ్చను, చాలా సినిమాలు ఒక ఇయర్లో ఒక 100 సినిమాలు చేస్తే పీపుల్ ఓన్లీ దాంట్లో ఒక 50 స్టార్ట్ అవుతాయి సినిమాలు, ప్రొడక్షన్ ముందుగా ఆగిపోతాయి అంటారు. అలాగే 50, 40, 30 లాస్ట్కి మా 5లో మేము ఉన్నామని మేము అనుకుంటున్నాము. సో ఇప్పుడు థియేటర్కి అయితే వస్తుంది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ డోంట్ జడ్జ్ మూవీ యాజ్ అ ఓటీటీ ఫిలిం. ఐ వాంట్ యూ టు కమ్ అండ్ experience in theater, and that's the only place I lived in, and that's the only place I want you to be. Thank you very much. థ్యాంక్ యూ భరత్ గారు, చాలా బాగా మాట్లాడారు. అండ్ విస్కీ గారు సో సారీ. అండ్ మన డైరెక్టర్ గారు మాట్లాడే కంటే ముందు మాట్లాడాలండి, మాట్లాడరా మొహం చూపించరు, ఉండండి పర్లేదు. అండ్ సారీ, చీఫ్ గెస్ట్లు అందరూ వచ్చేసారు. సో వాళ్ళని పిలిచేద్దాం, ముందు రెడీగా ఉన్నారు. ప్లీజ్. ఎలా పిల్లలకు టెన్షన్ వచ్చేస్తుంది, ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు అందరూ చాలా టెన్షన్గా ఉంది. సార్ ప్లీజ్ వెల్కమ్. ఎస్ దే ఆర్ కమింగ్. 2 minutes సార్. ఎస్ సార్, నేను సెల్ఫీలు దిగాలనుకుంటున్నాను యాక్చువల్గా. మీరు కూడా వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేసి సెల్ఫీలు దిగొచ్చు. ఓ మై గాడ్.
కన్ఫ్యూజన్లో ఉన్నా, ఒక్క నిమిషం. మహేష్ బాబు గారు పొట్టిగా అయిపోయారు. సారీ, మహేష్ బాబు గారు మీరేనా? నేనే అది బయట చీ, వాయిస్ కూడా చాలా చండాలంగా ఉంది. కామెడీయా? అమ్మో, అల్లు అర్జున్. దాదాగిరియా? ఆ? ఏంటి కామెడీయా? దాదాగిరియా? ఏంటి మలక్పేట గిరియా? అమ్మో. అల్లు అర్జున్ గారు పొడిగయ్యారు, మహేష్ బాబు గారు పొట్టయ్యారు, రామ్ చరణ్ గారు పారిపోతున్నారు ఏంటి? సార్ నేను కొండ. హే, కాదబ్బా రోహిణి, ట్రైలర్ ఇంత బాగుందంటే సినిమా ఇంకెంత బాగుంటుందో కదా. మీరు కూడా బాగుంటే బాగున్ను. మీరు విజయ్ దేవరకొండ గారేనా? Yeah. అంటే కొంచెం నమ్మదగ్గగా ఉంది ఇది. ఓకే, కాదు. దేవరా? నువ్వెవర్రా? చెప్పు, నువ్వెవరు? ఎన్టీఆర్ గారు. ఓ, రామ్ చరణ్ గారు పాపం ఎక్కువ మాట్లాడరు, ఆయన ఒక్కసారి. అయ్యయ్యో, సిగ్గుపడకండి సార్, మాకు సిగ్గుగా ఉంది. ఒక్కసారి తలెత్తండి. ఓకే, మాట్లాడండి. హాయ్. ఓకే, అర్థమైంది. ఇక్కడ చీఫ్ గెస్ట్లు వస్తారనుకున్నాం మనం. సారీ, చీఫ్ గెస్ట్లు వస్తారనుకున్నాం, మన చీఫ్ గెస్ట్లు వచ్చారు. అకియా పిలుస్తున్నాడు తమ్ముడు. చెప్పకియా. సినిమా మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. ట్రైలర్ నచ్చింది కదా మీ అందరికి. ట్రై చేస్తున్నాను, ఏమనుకోకండి. చెప్పలేమంటే మీ కాళ్ళకే పెట్టుకోండి, నా మీదే వేయొద్దు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఇప్పుడు మహేష్ బాబు గారిలో మాట్లాడవా? బాగా మాట్లాడు ఇప్పటి వరకు, ఇప్పుడు మహేష్ బాబు గారిలో మాట్లాడు. స్వప్న గొప్ప మాత్రం ప్రకాష్ రాజ్ గారు, మహేష్ బాబు గారు. వాడికి అది ఒక్కటే వచ్చంట. ఓకే, అగ్ని బొగ్గు బూడిద మసి. ఏమిరా, ఏంది మాట్లాడుతాండావు? ఏమవుతున్నావు? సారీ, అదే మరి. మాస్క్ గోకితే పోద్ది. సో ఇప్పుడు మనం అల్లు అర్జున్ గారు, ఓ మై గాడ్, పుష్ప తగ్గేదేలే, మాట్లాడండి. యాక్చువల్లీ షూటింగ్ ఏంటి కామెడీ చేస్తున్నాను నన్ను? లేదు, అయ్యో, అల్లు అర్జున్ గారితో కామెడీయా? యాక్చువల్లీ షూటింగ్ టైం అవుతుంది, వెళ్ళండి మరి. వెళ్ళిపోతాము. ఏంటమ్మా? కాళ్ళ మీద పడ్డాలు అవి చేయొద్దండి. ఎవరు కాళ్ళ మీద పడొద్దమ్మా. కాళ్ళు ఎరగొడతారా మాస్క్ పెట్టుకొని కాళ్ళ మీద పడమంటే? అర్థమైందా? సో మీరు వెంకటేష్ వస్తున్నాడు. ఆడికి అందరూ వస్తారు, మహేష్ బాబు తప్ప. ఓకే, అయిపోయింది అల్లు అర్జున్ గారు, పక్కపోండి మరి. మీరు చెప్పండి. ప్రీతి దొరకలేదు, అందుకే అట్లా బడే టీం దగ్గరికి వచ్చాను. ప్రీతి కోసం వచ్చారా? ఆ, కానీ ట్రైలర్ ఎట్లుంది బాయ్స్? రౌడీ బాయ్స్. సినిమా డబల్ ఉంటుంది. ఓకే, విజయ్ దేవరకొండ గారి వాయిస్ ఎలా ఉంటుంది? చెప్పండి అది కూడా. అంతవరకు వచ్చు. ఓకే, జరగండి. అమ్మ ఎన్టీఆర్ గారు. హలో అండి, ఒక చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఎన్టీఆర్ గారు, ఆయన వాయిస్ పర్లేదు, ఆయన వాయిస్ కావాలి మాకు. సో ఈ ట్రైలర్ ఈవెంట్ అయిపోయినాక అందరూ మీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. బైక్ మీద వచ్చిన వాళ్ళందరూ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. మీ ఇంట్లో మీ అమ్మ, నాన్న, చెల్లి అందరు వెయిట్ చేస్తుంటారు. సో డెఫినెట్గా అందరు కేర్ఫుల్గా వెళ్ళాలి. థ్యాంక్ యూ. మంచి మాటలు చెప్పారు. ఆయన వాయిస్ని నేర్చుకోమన్నారు, ఆయన చెప్పిన డైలాగులు నేర్చుకొని చెప్పారు. మెల్లమెల్లగా వచ్చేసి. ఓకే, మెల్లగా. మేము ఇక్కడ ఉండమంటారా? మేము జూలై 19th వరకు. రామ్ చరణ్ గారు, మీరు అలా వెళ్ళకూడదు, జరగండి సార్. ఓకే, ఎస్. ఫస్ట్లీ కంగ్రాట్స్ కళ్యాణ్ బాబాయ్. ఓకే, మీరు ఎమ్మెల్యే గారి తాలూకా? నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. ఓకే, సో యాక్చువల్లీ చెప్పు. అకేషనల్లీ మౌనవ్రతం. సో మౌనరత్వం, ఇంత మాట్లాడు మౌనరత్వం. ఓకే, సో ఇప్పుడు సారీ, చీఫ్ గెస్ట్లు అందరికీ షూటింగ్స్కి టైం అవుతుందంట. ఐఎమ్ సో సారీ. ఇక్కడ ఉన్న హీరోస్ అందరికీ కూడా నా తరపున అండ్ మా ఆడియన్స్ తరపున బిగ్ సారీ, బికాజ్ ఇంత పరువు తీస్తారనుకోలేదు. నేనైతే మిమ్మల్ని అందరినీ చూద్దామని వచ్చాను, బట్ మాస్కులు చూడాల్సి వచ్చింది. ఏదో ఒక రోజు మీ అందరూ చేసిన మూవీకి వీళ్ళు తప్పకుండా గెస్ట్లుగా వస్తారండి. ఈ మూవీ చూసిన తర్వాత వాళ్ళు కూడా సబాష్, ఏం ఫిల్మ్ తీశారు అనిపిస్తారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బర్త్డే బాయ్.
ప్లీజ్ వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోండి. అండ్ మా డైరెక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడు మాట్లాడదాం, ఎప్పుడు మాట్లాడదామని. అలా అంటాను కానీ ఆయన మాట్లాడడానికి కొంచెం సంకోచిస్తారు. రండి సార్, అప్పుడే ఆస్కార్ తీసుకున్నారు చూసారు ఆయన. ఓకే సార్, మీ మాటల్లో మీ మూవీ గురించి మీరు ఎంత కష్టపడ్డారు, ఎలా తీశారు ప్లీజ్. హాయ్, ట్రైలర్ చూసింటారు కదా. ఇలాగే ఒక 10 ఏళ్ల క్రితము నేను మా ఫ్రెండ్స్ బాగా తాగి బాగా పిచ్చిలో వెర్రిలో బర్త్డే చేసుకుంటా కొడతారు కదా మామూలుగా, గుడ్లు టమోటాలు అవి ఇవి కొట్టి ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ అంటే జనరల్గా ఎప్పుడైనా లైఫ్ తిరిగినప్పుడు జనరల్గా మైండ్ కొద్దిసేపు నంబ్ అవుతుంది. ఒక్కసారి ఆ క్షణంలో మేము అంటే మాకు ఏది వినిపించట్లేదు, ఏది అసలు ఆ రూమ్లో ఎంత మ్యూజిక్ ప్లే అవుతున్నా కానీ మాకు వినిపించట్లేదు. కొద్దిసేపు మా సెన్సెస్కి మేము కొద్దిగా రావడానికి కొద్దిగా టైం పట్టింది. ప్లస్ ఆ 2 days జర్నీ నేను ఎగ్జాక్ట్గా ఏం ఫీల్ అయ్యాను అది క్యాప్చర్ చేద్దామనే ఇంటెన్షను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఇన్సిడెంట్ జరిగిన 2 years తర్వాత కొన్ని విషయాలు తెలుసాయి ఈ స్టోరీ మీద. నేను చూసిందే కాదు, నాకు తెలియంది చాలా ఉంది అని ఆ రోజు అర్థమైంది. అది చెప్పాలా వద్దా అని ఉన్నాను ఒక 2-3 years. కానీ కోవిడ్ టైంలో అయితే నేను డెసిషన్ తీసుకున్నాను లేదు చెప్పాలని. సో అక్కడ నా జాబ్ వదిలేసి ఇండియా వచ్చి హైదరాబాద్ ఏంటో తెలీదు వచ్చి టీంని ఎలాగో గ్యాదర్ చేసుకొని ఫిల్మ్ అయితే తీసాము. July 19th రిలీజ్ ఉంది. మా ప్రమోషన్స్ అన్నీ చూసి మీకు కొద్దిగా డౌట్ రావచ్చు, ఇది కామెడీ ఫిల్మా లేకపోతే కొద్దిగా హాట్ ఫిల్మా అని అనిపించవచ్చు. కానీ కామెడీ ఓన్లీ ఫస్ట్ 15 minutes మాత్రమే ఉంటుంది. ఫస్ట్ 15 minutes తర్వాత చచ్చిపోయిన తర్వాత ఆ రూమ్లో హీట్ ఏంటి, వాళ్ళ లైఫ్లో ఏమైపోతే వాళ్ళ పేరెంట్స్కి ఏం సమాధానం చెప్తారు, ఆ డ్రామా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ జర్నీ, ఒక నది ఊర్లో దాటుకుని సముద్రానికి ఎలా వెళ్తుందో ఆ స్టోరీ కూడా అలా వెళ్ళి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఇందాక మా ప్రొడ్యూసర్ అన్నట్టు ఇయర్కి 200 చిన్న సినిమాలు వస్తాయి. చాలామందికి ఇవి గుర్తుండవు, వచ్చినాయి పోయినాయి కూడా తెలియదు. చాలా తక్కువ ఫిలిమ్సే గుర్తుంటాయి. ఇది మన ఈ ఫిలిం అవుతుందని మేము నమ్ముతున్నాము. అండ్ అగైన్ చాలాసార్లు చెప్పినట్టే 19 theatersకి ట్రైలర్ నచ్చితే థియేటర్కి రండి, నచ్చకపోతే 10 మందికి చెప్పండి చూడొద్దండి సినిమా బాగాలేదు చెత్తగా ఉందని. నచ్చితే అట్లీస్ట్ 2 చెప్పండి, మాకు హెల్ప్ అవుద్ది. అండ్ ఫైనల్లీ అంటే బయట చాలామంది ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు అది ఇది అంటున్నారు. దానికి మెయిన్ రీజన్ మా బాయ్సే. సో వాళ్ళే ఎవ్రీ డే ఇంటికి వచ్చి అదన్నా చేద్దాం ఇచ్చేద్దాం అట్లా చేద్దాం అని నేను వాళ్ళ సపోర్ట్ చేశానంటే, వాళ్ళ సపోర్ట్ లేకపోయినట్టే నాకు ఇంత అట్లీస్ట్ వాట్ ఎవర్ ఎక్స్పోజర్ వచ్చిందో అది కూడా వచ్చేది కాదు. సో అది దానికి థ్యాంక్స్. సో అగైన్ ఇన్ థియేటర్స్ July 19th. వావ్ సార్, ఒక్క నిమిషం. సో అంటే ఇప్పటివరకు ఫన్నీగా మాట్లాడుకున్నాం. నాకు ఫస్ట్ నేను వీళ్ళని మీట్ అయింది, ఐఎమ్ నాట్ ఇన్ ద మూవీ, నేను మూవీలో లేను, ఓన్లీ ప్రమోషన్స్ వరకు చేశాను వీళ్ళకి. అండ్ ప్రమోషన్స్లో వీళ్ళని కలిసిన తర్వాత అరే అబ్బా ఎంత కష్టపడ్డారు, వీళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయాలి అన్న ఫీలింగ్ నాకైతే బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటల్లో చాలా ఎమోషనల్గా ఆ ఇంటెన్స్ తెలుస్తుంది. అండ్ ఈ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది, అవును కదండి? సో రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్, ఈయన ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ కూడా ఒక సినిమా కింద మనం ముందుకు తీసుకొచ్చారు. అండ్ దట్ టు విత్ ఎ గుడ్ మెసేజ్. సో తప్పకుండా మీ సినిమా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేమందరం కూడా అనుకుంటున్నాము 19th రోజు తప్పకుండా మీరు సక్సెస్ చూస్తారు. డోంట్ వర్రీ, సినిమా బాగుంది అంటే అందరికీ చెప్తాం మేము, 2 కాదు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఆల్రెడీ ఆస్కార్ కూడా ఇక్కడ పెట్టేశారు మీ మూవీకి. ఆస్కార్ లెవెల్లో ఉండాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంకొక హీరో, అసలు ఆయన్ని చూస్తే ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది ఫ్యామిలీస్ బా వచ్చాడ్రా మావాడు అనుకుంటారు. సో అలాంటి అతను ఈ సినిమాలో చేయడం జరిగింది, మరి ఎవరో కాదు మన రవికృష్ణ. ప్లీజ్ వెల్కమ్ రవికృష్ణ.
రవికృష్ణ ఒక మంచి క్యారెక్టర్ చేశారు ఈ మూవీలో. సో ఆయన మాటలో తెలుసుకుందాం ఎలా ఉంటుంది ఏంటని. అందరికీ నమస్కారం అండి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అండ్ ఎవ్రీవన్. నిజంగా ట్రైలర్ చూశారు కదా, ఎలా ఉంది? యాక్చువల్గా మేమేదో గొప్ప సినిమా చేసాము, ఒక అద్భుతం చేసామని మాత్రం చెప్పాం. 100% జెన్యున్గా ఒక సినిమా అంటే పిచ్చితో, ఇష్టంతో ఒక మంచి సినిమా 100% చేసామని మాత్రం చెప్తాం. అందరి లైఫ్లో బర్త్డే అనేది చాలా ఇంపార్టెంట్ డే, చాలా స్పెషల్ డే. అలాగే మా బర్త్డే బాయ్కి ఇవాళ ఫస్ట్ మీ అందరికీ పరిచయం చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది ట్రైలర్తో. సో డెఫినెట్గా మీ అందరికీ మూవీ నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి. అందరూ చెప్పేటట్టే మంచి ఎఫర్ట్స్ పెట్టి మంచి ఫిలిం చేసాం. అది మీకు నచ్చితే మాత్రం 100% మీరు చెప్పగలిగిన వాళ్ళు అందరికీ చెప్పండి. ఎందుకంటే మా సినిమా వెనకాల ఎవరూ లేరు. మేమే కష్టపడి మేము చేసిన సినిమాని మేమే ప్రేమించి, మేమే ఇష్టపడి, మేమే ప్రమోట్ చేసుకుంటున్నాం. కష్టపడి మేమే నమ్మి థియేటర్కి వెళ్తున్నాం. సో డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ మిమ్మల్ని అయితే కనుక థియేటర్కి వచ్చి చూస్తే 100% డిసప్పాయింట్ చేయదు. అంటే మీరు అలసిపోయి ఉంటారు సినిమాల గురించి చెప్పి బాగుంటుంది థియేటర్కి రండి, బాగుంటుంది థియేటర్కి రండి అని. అంటే నాకు లైఫ్లో ట్రూ ఇన్సిడెంట్, అంటే ఈ కథ నేను ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఇది ఒక ట్రూ ఇన్సిడెంట్ ఒక లైఫ్లో జరిగింది అనే రీజన్. అంటే నాకు పర్సనల్గా మంజుమల్ బాయ్స్ కానివ్వండి, లేకపోతే RX100 అండ్ చమ్కీలా ఇలాంటి ట్రూ స్టోరీస్ అంటే నాకు పర్సనల్గా టచ్ అవుతాయి. ఇది ఒక లైఫ్లో అయ్యిందా అని. సో డెఫినెట్గా ఇది ఒక లైఫ్లో జరిగింది, వాళ్ళు ఎలాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేశారు అనేది మేము మీకు చూపించడానికి ట్రై చేసాం. సో డెఫినెట్గా మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ భరత్ బ్రో అండ్ విస్కీ బ్రో, రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బాయ్స్ సమీ బ్రో, అందరూ ఎంత ఎఫర్ట్స్ పెట్టారో, మీరు అందరూ ఎంత బాగా చేశారో నేను కళ్ళారు చూశాను. సో మీ అందరికీ డెఫినెట్గా మూవీ తర్వాత అందరూ బిజీ అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ డార్లింగ్స్ అందరికీ. అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్. మేము అడగగానే మా కోసం ప్రమోషన్స్ చేసి పెట్టి మా కోసం ఈవెంట్కి కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. యూ వెల్కమ్. నేను ఎంతో మంచిదాన్ని బేసిక్గా. నేను చెప్పిందంతా జెన్యున్ చెప్పా, లాస్ట్ ఇది ఒకటి చెప్పి నాశనం పెట్టేశారు. లేదు నిజంగా నేను చాలా మంచిదాన్ని, జనాలకు తెలియదు, బట్ ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. నువ్వు ఇక్కడే ఉండు, ఎంతో కొంచెం ధైర్యంగా ఉంది, నా తమ్ముడు నా దగ్గర ఉన్నాడని చెప్పి. సో అలాగే మన బాయ్స్ని కూడా ఒకసారి పిలిచేద్దాము. అంతకంటే ముందు మన డాక్టర్ గారిని పిలుద్దాం. పాపం ఎంతో కష్టపడి పోస్ట్ మార్టం చేశారు, స్కాన్ చేశారు. సో ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం మూవీ ఎలా ఉండబోతుంది, ఈయనేం చేశారని చెప్పి. సమీర్ గారు హలో, కొంచెం గట్టిగా ఎంకరేజ్ చేయండి అబ్బా ఇలాంటి వాళ్ళని. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఐ నీడ్ టు సే థ్యాంక్ యూ టు విస్కీ, భరత్ గారు, భరత్ బ్రో అంటే నేను కొంచెం రెస్పెక్ట్గా భరత్ గారు అని పిలుస్తున్నాను. బట్ మేమందరం బేసిక్లీ వేర్ ఆల్ అరౌండ్ ద సేమ్ ఏజ్. మా అందరికీ కలెక్టివ్గా వీ హ్యావ్ వన్ డ్రీమ్ అండ్ దట్ ఈస్ టు బీ ఇన్ సినిమా. సో భరత్ బ్రో అండ్ విస్కీ బ్రోకి సీరియస్గా ఒక పెద్ద థ్యాంక్ యూ. నన్ను అప్రోచ్ అయినప్పుడు కూడా వచ్చి, ఇది విస్కీ బ్రో నాకు ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడు నేను రెండే అనుకున్నాను, ఈదర్ ఈ మనిషి చాలా మంచి సినిమా తీస్తాడు, లేదంటే ఈ నెక్స్ట్ 1 month టైంలో నేను చచ్చిపోయి మిస్సింగ్ అయిపోతాను గ్యారంటీగా. అంటే అలాంటి వైబ్ ఉండే డైరెక్టర్ మా విస్కీ బ్రో. సో అంత న్యాచురల్గా అంటే ఒక మనిషి చచ్చిపోయినాక ఏం జరుగుద్ది అనేది నాట్ మెనీ పీపుల్ అండర్స్టాండ్, బట్ ఐ థింక్ విస్కీ క్యాప్చర్డ్ దట్ ఎసెన్స్ ఇన్ దిస్ మూవీ గ్రేట్లీ. ఆల్సో బాయ్స్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్, ప్రమోషన్స్ కన్నా లేదంటే సినిమాలో కూడా దే ఆల్ గేవ్ దేర్ 150%. వర్కింగ్ విత్ రవి బ్రో, మీ అందరికీ తెలుసు హౌ గుడ్ ఆఫ్ అన్ యాక్టర్ రవి ఇస్, బట్ it was really an honor to get to work with him, do some awesome scenes. And నేనైతే ఖచ్చితంగా మీరు వచ్చి 19th సినిమా చూస్తే ఒక కమర్షియల్ సినిమా, క్రేజీ సినిమా అని మాత్రం నేను అన్ను. కానీ మీరు ఓకే ఒక ఆనెస్ట్ సినిమా తీశారు బాయ్స్ అని మాత్రం మీరు అనుకుంటారు. And I think this will be one of the first independent cinemas in a long time that will make its mark in our Telugu industry. And nenaithe I believe in the birthday boy. Thank you. Very well said, Sameer. Thank you so much. And boys, please మీతో కూడా చాలా మాట్లాడాలి. అండ్ చాలా అన్నాను కదా అని ఎక్కువసేపు మాట్లాడొద్దు. మీ మాటలో ఒక 2 మాటలు మాట్లాడేసండి మూవీ గురించి అండ్ మీ గురించి. అర్జున్. హాయ్, నా పేరు మనీ వాకా. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి మీడియా పీపుల్కి.
సో చాలా ఏదో మాట్లాడాలనుకున్నాను, మొత్తం మర్చిపోయాను పైకి వచ్చేసరికి. పర్లేదు మాట్లాడతా. సో యా, ఐ థింక్ 2022లో ఆగస్ట్లో నేను ఆడిషన్ ఇచ్చాను ఫస్ట్ టైం, ఆన్లైన్ ఆడిషన్. లేటర్ ఆన్ 2024 జూలైలో ఇక్కడ స్టేజ్ మీద ఉన్నాను. ఇట్స్ బీన్ 5 years ఆఫ్ జర్నీ అండ్ 2 years విత్ ద మూవీ. అసలు వండర్ఫుల్ జర్నీ అండ్ యాక్టింగ్ విత్ బ్రోస్ అసలు ఒక సొంత అన్న తమ్ములతో చేసినట్టు అనిపించింది నాకైతే. మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ థ్యాంక్స్ చెప్పొద్దు అన్నారు స్టేజ్ మీద, చెప్తే మాత్రం ఆఫీస్కి కూడా రాని అన్నారు. బట్ చెప్పకుండా ఉండలేకపోతున్నా. యా, థ్యాంక్ యూ టు మై డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ హూ హ్యావ్ వర్క్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి మూవీ చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. దట్స్ ఫర్ షో. యా, థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ. బాలు. హాయ్ అండి, నా పేరు విక్రాంత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమైన ఫ్యామిలీ మెంబర్స్, మా మదర్ అండ్ మా సిస్టర్స్, నందు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ సినిమా విషయానికి వస్తే మీరు కంపల్సరీ థియేటర్కి రండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది అని అయితే మేము కాన్ఫిడెంట్గా చెప్తాం. ఒకవేళ మీకు నచ్చకపోతే, ఇది మాత్రం చాలా సీరియస్గా చెప్తున్నాను, మీకు ఒకవేళ నచ్చకపోతే ఆ డబ్బులు వెనక్కి ఇస్తాం. మా ప్రొడ్యూసర్ ఇచ్చేస్తాడు, నేను నంబర్ వచ్చేసి 9848022338. మళ్ళీ నోట్ చేసుకోండి, 9848022338. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వారికి థ్యాంక్స్ అండి. మీ వల్ల మాకు మంచి ఎక్స్పోజర్ వస్తుంది ఈ సినిమాకి. అండ్ భోజనాలు నేను చెప్పినందుకు వచ్చిన మా ఫ్రెండ్స్కి జోక్స్ అపార్ట్ అండి, నిజంగానే భోజనాల కోసమే వచ్చారు, మా కోసం కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎవ్రీవన్. హలో అండి, నా పేరు రాహుల్. ఈ మూవీలో సత్తి అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో ఈ ఆపర్చునిటీ నాకు అనేసి వచ్చేసి మా సార్ వినయ్ వర్మ గారి నుంచి వచ్చింది. ఆయనది సూత్రధార్ అనే థియేటర్ గ్రూప్ ఉంది, దాని ద్వారా ఈ మూవీకి క్యాస్ట్ అయ్యాను నేను. అండ్ ఈ మూవీలో పనిచేయడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అందరు యాక్టర్స్తోని. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ విస్కీ గారు అండ్ భరత్ బ్రో. ఈ మూవీ ఈ మూవీకి మమ్మీ రమ్మంటే రాలేదు, చీఫ్ గెస్ట్ లేదు కదా అని. మళ్ళీ చెప్పాను హోస్ట్కి రోహిణి గారు ఉన్నారని. అయితే రోహిణి గారికి మా మమ్మీ చాలా పెద్ద ఫ్యాన్, సో వచ్చారు. సో మూవీ అందరు వెళ్ళి థియేటర్లో చూడాలి. July 19th మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, సాయి అటు ఇటు తిరగకుండా స్ట్రైట్గా మాట్లాడు. యా హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి. సాయి ఈ మధ్య బాగా ఫేమస్ అయిన నేమ్ అది. ఆ సాయి వేరు. యా, ఫస్ట్లీ థ్యాంక్స్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్. బర్త్డే బాయ్ లైక్ ఏంటంటే, ఇలాంటి మూవీస్ మలయాళంలో వస్తే లైక్ అరే ఇలాంటి మూవీస్ తెలుగులో రావేంట్రా అని మీమ్స్ వేసేవాళ్ళు. సో మేము తెలుగులో తీసాం. ఇది వచ్చేసి మళ్ళీ ఇది థియేటర్ కావాలంటే మళ్ళీ మలయాళంలో డబ్ చేసి మళ్ళీ తెలుగులో చేస్తాం. పోనీ అలానే చూడండి. సో ఇదే పక్కా అందరికి నచ్చుద్దని నేను అదే మా టీం అందరం అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. యా, ఓకే, ఫైనల్ వర్డ్స్. అయిపోలేదా? అయిపోయిందమ్మా, నీది ఎలివేషన్ ఇస్తున్నారు. వెంకీ కొంచెం అడ్జస్ట్. సరే, వెంకీ మాట్లాడొద్దని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అరుస్తున్నారు కాబట్టి ఆపేద్దాం. మీ ఫ్రెండ్స్ అరుస్తున్నారు మాట్లాడొద్దని. ప్లీజ్ అరే అరవకండి, ఒక నిమిషం 2 ముక్కలు ప్రిపేర్ అయ్యి చెప్పేసి వెళ్ళిపోతాం. మాట్లాడు ప్లీజ్. హాయ్, నా పేరు రాజా అశోక్. ముందుగా మీడియా మిత్రులు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా జనరల్గా ఏంటంటే, చిన్న సినిమాలన్నీ మనం థియేటర్ దాకా చూస్తారు మన తెలుగు వాళ్ళు. థియేటర్ దాకా వెళ్ళి చూడాలా అని చాలామందికి ఏమైనా క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. ట్రైలర్ చూశాక మీకు అర్థమై ఉంటుంది. సో డెఫినెట్గా ఇది ఒక థియేటర్ సినిమా. థియేటర్కి వెళ్ళి చూడండి. మనం ఒక రోజు ఒక బిర్యానీ కాస్ట్ అనుకోండి ఈ సినిమాకి. తప్పకుండా మీరు చూసి ఎంకరేజ్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ సినిమాకి మాకు చాలామంది సపోర్ట్ చేశారు. ముందుగా మా భరత్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్, మంచి ఆపర్చునిటీ ఇచ్చేందుకు. మా విస్కీ బ్రోకి అండ్ ఈ సినిమా ప్రమోషన్ సాంగ్ చేసిన మనీష్కి అండ్ ఈ సినిమా ప్రమోషన్ సాంగ్కి దగ్గరుండి మాకు ఎప్పుడు మేము చేసే ప్రతి దాంట్లో మాకు హెల్ప్ చేస్తూ ఉండే మా అవినాష్ పెందుర్తి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్స్. సో మీరు ఇక్కడే ఉండండి, చిన్న ప్లాన్ ఉంది నాది. ఎందుకంటే ఈ సినిమా 19th రిలీజ్ అయ్యి సక్సెస్ అయిపోయి మళ్ళీ వీళ్ళంతా నాకు కలుస్తారో కలవరో తెలీదు. కలుస్తారా?
ఓకే కలిసినా కలవకపోయినా అప్పుడు సెలబ్రేషన్స్ కంటే ముందు నేను ఇప్పుడే వీళ్ళకి సెలబ్రేట్ చేద్దామని కేక్ కూడా తెప్పించాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్ ఇంత బ్యూటిఫుల్గా హోస్ట్ చేసినందుకు. అండ్ అలాగే మన బొమ్మ బొరుసు ప్రొడక్షన్స్లో వస్తున్న ఈ మూవీని అందరూ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి July 19th, మర్చిపోవద్దు. అండ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు మీరు కూడా స్టేజ్ మీదకి వచ్చేస్తే మనం కేక్ కట్ చేసేద్దాం, ఎందుకంటే త్వరగా తినాలనుంది నాకు. ఓకే ప్లీజ్ భరత్ గారు అండ్ విస్కీ గారు అందరూ ఉన్నారు ఇక్కడే. శవాన్ని మీరు కొంచెం సేపు రండి, మీరు కట్ చేయండి, నేనే కాదు, మీరు కాదు. కనిపించరు మీరు, ఆస్కార్ వస్తుంది, మీకు వస్తుంది కానీ కనిపించరు, సో ఇక పెడదాం. ఓకే భరత్ గారు ప్లీజ్ సెంటర్లోకి రండి. అండ్ మనం మర్చిపోయాం అసలు, ద బర్త్డే బాయ్ డిఓపి గారు, రాహుల్ గారు మీరు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. ఇప్పుడు దాక్కున్నారు ఎందుకో, డైరెక్టర్ గారు ఫేస్ చూపించట్లేదు, మీరు కనబడట్లేదు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ వంశీ గారు మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి. హలో హాయ్. మీ అబ్బాయా? ఓకే మన భరత్ గారు ఇందాక చెప్పారు కదా వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ ఉందని చెప్పి, సో వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు. కుశాంక్ చిన్న తమ్మా స్టేజ్ మీదకి. మీ మిసెస్ని కూడా పిలుస్తున్నా, ఎలాగో వచ్చారు కదా. ఓకే ఇద్దరు రండి ప్లీజ్. ఎస్ డైరెక్టర్ గారు వచ్చారు. రాహుల్ గారు, డిఓపి రాహుల్ గారు ఎక్కడున్నా ప్లీజ్ స్టేజ్ మీదకి రావాలి. మరి ఈరోజు పుట్టినరోజు వస్తున్నారా? ఆయన వాంటెడ్గా అక్కడ ఆగిపోయారు. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ. ఓకే ఓ యూఎస్ వర్షన్ అంట, కొంచెం ఆ 2 ముక్కలు ట్రై చేసా, నెక్స్ట్ కంటిన్యూ చేస్తే కష్టం దొరికిపోతాం. మహేందర్ ఎవరైనా? ఓకే మహేందర్ గారు, కెమెరా డిపార్ట్మెంట్ మహేందర్ గారు మీరు కూడా ప్లీజ్ దయచేసి స్టేజ్ మీదకి రండి, త్వరగా కేక్ కట్ చేసేద్దాం, వెయిటింగ్. మహేందర్ గారు ఓ కమన్ ప్లీజ్. అంతా యంగ్ జనరేషన్. అవినాష్ ఇంకెవరున్నారు త్వరగా చెప్పండి. అవినాష్ పెందుర్తి గారు తదితరులు. అవినాష్ పెందుర్తి గారు వస్తున్నారా? ఓకే ప్లీజ్. ఏదండి చేసేద్దామా, జాయిన్ అవుతారా? ఓకే ప్లీజ్ మీరు మధ్యలోకి రండి, అటు ఇటు రండి. యూ కమ్ దిస్ సైడ్. అదే అంటున్నాం, మీ ఇద్దరు పట్టుకోండి. ఎస్ అందరూ హలో అండి, హాయ్. హ్యాపీ బర్త్డే సాంగ్ పాడదాం, రెడీ? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే ద బర్త్డే బాయ్. వద్దా? కంగ్రాచులేషన్స్ గైస్, ట్రైలర్ లాంచ్ సక్సెస్ఫుల్గా జరిగింది, మూవీ కూడా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి మీరు అందరూ ఇచ్చేసారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సో ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ ఇక్కడే ఉండాలి, Q&A ఉంది కాబట్టి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఐ డోంట్ థింక్ నేను ఉండక్కర్లేదు, ఎందుకంటే నేను ఆ మూవీలో లేను కాబట్టి. ఉండాలా? నన్ను ఏమైనా అడుగుతారా? చెప్పండి, పర్సనల్ కాకుండా ఏమైనా అడుగుతారా? పర్సనల్ అడుగుతారా? అయ్యో నేను అందుకే ఇంటర్వ్యూస్ ఇయ్యను ఎవరికి. మీరు అమ్మో చూసారా, కేక్ తిందామని ఫస్ట్ వెయిట్ చేసింది నేను, వాళ్ళు కనీసం ఒక మొక్క కూడా ఇటు పెట్టకుండా వాళ్ళే తింటున్నారు. సర్లేండి, థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. డన్ కుషాన్, వెరీ గుడ్. సో Q&A ఉంది కాబట్టి రెడీగా ఉండండి ఆన్సర్స్ చెప్పడానికి. వాళ్ళు కూడా ఒక డిఫరెంట్ క్వశ్చన్స్తో రెడీగా ఉన్నారు.
సో అందరూ కిందకి వచ్చేస్తే స్టార్ట్ చేసేద్దాం ప్లీజ్. లెట్స్ గో గైస్. కేకా So, okay, thank you so much. That's it for today. I'm leaving. Meer Q&A to carry on. Bye, bye. Bye, I love you. వంశీ బాయ్స్ మీ బాడీని తీసుకెళ్ళండి.